వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు సేవే రెసిపీ చూపిస్తారండి. క్యారెట్ తుడుము, సొరకాయ తుడుము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, జీలకర్ర 2 స్పూన్లు, రుచికి తగ్గ సాల్ట్, కొంచెం కారం, దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి. మనం సొరకాయ తప్పలేంటి చేస్తున్నామండి. ఇవన్నీ కలిపి చూడండి, ఇలా అంతా పిసుక్కోండి, నీరంతా వచ్చేస్తుంది. దీంట్లో వాటర్ ఏమి వేసేది ఉండదు. ఇంకా ఇది తగినంత మనం వరిపిండి కలుపుకోవడమే. జొన్న పిండితో చేసుకోవచ్చు, వరిపిండి చేసుకోవచ్చు. నేను వరిపిండితో చేస్తున్నాను. వరిపిండిది సద్దపిండితో చేసుకోవచ్చు, ఏ దానితో చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు అందుబాటులో వరిపిండి ఉండి వరిపిండితో చేస్తున్నా. అంతా ఇలా పిసుక్కోండి బాగా. ఇలాగా సొరకాయ, క్యారెట్ ఇవన్నీ మనం వేసేటి వల్ల మంచిది కదా తప్పలేంట్లకు. అందరూ ఇక్కడ తెలంగాణ సైడ్ కూడా సర్వపిండి అని చేసుకుంటారు బాగా మందపాటి గిన్నెలలో. నేను ఇప్పుడు ఇవి ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నాను. ఎవరికి నచ్చేట్టు వాళ్ళు చేసుకోవచ్చు, ఇవి రకరకాలు చేసుకుంటారు. ఇలాగా మనం గ్యాస్ వెలిగించుకుందాం. ఇదంతా కలుపుకునే లోపల నూనె వేడెక్కిద్ది. మనకు ఆయిల్ వేడెక్కిందండి. ఇలా ఉండలా తీసుకొని మనం ఇలా పతలాగా నొక్కుకోవాలి, మనం అరిసె నొక్కుకున్నట్టు. చూడండి, ఇట్లా లేకపోతే కూడా మనం ఫ్రెషింగ్ పలకతో కూడా నొక్కుకోవచ్చు. నేను అవన్నీ తీయలేక ఇప్పుడు ఇలాగన్నీ పతలాగా నొక్కుంటే నూనెలు వేసుకోవటమే. చాలా టేస్ట్ ఉంటాయి ఇవి. చూడండి, అంతా ఇలాగా పచ్చెనగపప్పు మర్చిపోయానండి. పచ్చెనగపప్పు వేయాలా దీంట్లో. ఇది వేస్తేనే బాగుంటుంది. నేను ఏంటా ప్లేన్గా ఉంది అనుకుంటున్నాను. వెనక గిన్నె పెట్టుకొని ముందర ఎత్తుక్కుంటున్నాను. ఇదే పచ్చెనగపప్పు కూడా వేసుకోవాలి మనం. పల్లీలు కూడా వేసుకోవచ్చు దీంట్లో, కచ్చా పచ్చగా చేసుకొని. సొరకాయ తప్పలేంటి రెడీ అయినాయండి. చూడండి ఎంత బాగున్నాయి, అసలుకు అర్షలాగా కనపడుతున్నాయి. అంత శనగపప్పు, క్యారెట్, మనకు సొరకాయ, కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసాము. ఇలా అన్ని కొలతలతో ప్రకారం నేను చూపించా కదా, ఇలా చేసుకోండి. ఇట్లా కష్టం అంతా మా అబ్బాయిదేనండి. పాపం నైట్ డ్యూటీ పోయొచ్చి అన్నీ రెడీ చేసి అన్నీ చేశాడు. ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్ళడం వల్ల అన్నీ మా అబ్బాయి చూసుకుంటున్నాడండి. యూట్యూబ్ ఛానల్ చాలా కష్టపడుతున్నాడు యూట్యూబ్ ఛానల్ కోసం. చాలా బాగున్నాయండి టేస్ట్. చిన్నపిల్లలు కూడా తినొచ్చు ఇవి బాగా. పిల్లలకు స్నాక్స్ కూడా పెట్టచ్చు. మళ్ళీ మేము నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పులగం పచ్చడి చూపిస్తాము. రాయలసీమ స్పెషల్, అది ఎక్కువ చేసుకుంటారు రాయలసీమలో. ఓకేనండి, టేస్ట్ బాగున్నాయి ఇవన్నీ. అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. మేము ఫోన్ రాను ఎల్బీ నగర్కి ఆఫీస్కి పోయి వస్తున్నాము. పాప మా అబ్బాయి నైట్ డ్యూటీ అయినా కూడా యూట్యూబ్ ఛానల్ని బాగా పట్టుదలతో చేస్తున్నాడు. ఎడిటింగ్లు కానీ, షూటింగ్లు కానీ అన్నీ ప్రిపేర్ చేయటం కానీ. ఓకేనండి, అందరికీ బాయ్, థ్యాంక్ యూ.